మాజీ మంత్రివర్యులు ఈ ప్రాంతానికి సుపరిచితులే కాకుండా ఈ ప్రాంత సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నటువంటి మంత్రి శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మనకి శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ నిర్వహించినటువంటి రాష్ట్ర గారు, మిత్రులు పెద్దనల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమరన్న గారు, ఐఎన్టీయూసీ నాయకులు మిత్రులు జగన్ ప్రసాద్ గారు, రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నగర ఫ్లోర్ లీడర్, సోదరి కాంగ్రెస్ కార్పొరేటర్స్, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సోదరులందరికీ, ఐఎంపీసీ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవం ఇక్కడ రామగుండం పరిస్థితి మిత్రుడు రాజ్ ఠాకూర్ గారు ఎప్పుడైతే ఆ దృష్టికి తేవడం జరిగిందో కొంత ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా సివిక్ కమ్యూనిటీస్ కల్పన ఇది కార్పొరేషన్ బాధ్యత. ఇందులో శాసనసభ్యుడు అనే వారు ఏదైతుందో ఒక పెద్ద మనిషిగా కార్పొరేషన్ స్థాయిలో ఏమైనా అవకాశాలు జరిగితే వాటి సరిచేసే విధంగా, కానీ ఇక్కడ అట్లా కాకుండా ప్రత్యక్షంగా శాసనసభ్యుడే వీళ్ళు నిధుల కేటాయింపులో, అది ఎస్సీ సప్లై నిధుల కేటాయింపులో జోక్యం తీసుకొని ఎస్సీ సప్లై నిధులతో కేవలం దళిత ఆవాసాల్లో మాత్రమే మనం చేపట్టబడేటువంటి కార్యక్రమాలను దళితేతర ఆవాసాల్లో చేపట్టబడే విధంగా ప్రతిపాదించడానికి ఉపయుక్తులు రావడం ఆశ్చర్యం కలిగించింది. చెప్పండి, మిత్రులు చాలా వివరంగా చెప్పారు. ఎక్కడెక్కడ డీవియేషన్ జరిగాయి అనేది చాలా వివరంగా చెప్పడం జరిగింది. అంటే వాస్తవంగా సరే కార్పొరేషన్ లో మెజారిటీ టీఆర్ఎస్ పార్టీ కలిగి ఉండొచ్చు కాదు, అంత మాత్రాన్ని ఏదైతుందో కేవలం మా ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాల్లోనే మేము ప్రతిపాదిస్తాం అనేది సరైనది కాదని కావడమే కాకుండా రాజ్యాంగ బద్ధం కూడా కాదని చెప్పంటున్నాం. ఇలా రాజకీయాలు అనేది సాధారణంగా ఎన్నికల ప్రక్రియ వరకు రాజకీయాలు ఉంటాయి. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతే రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటం ఇలా మేయర్గా ఎంపికైనటువంటి ఒక వ్యక్తికే కానీ శాసనసభ్యుడికే కానీ బాధ్యత ఉంటుందని చెప్పండి. అటువంటిది ఇక్కడ ప్రత్యక్షంగా మేయర్ శాసనసభ్యుడే దానికి ఉపయుక్తులు కావటం తీవ్రంగా నిరసిస్తూ కనిపిస్తున్నాం చెప్పండి. దానికి తోడు కాంగ్రెస్ కార్పొరేటర్స్ ఎప్పుడైతే నిరసన వ్యక్తం చేయడానికి స్వీయ నిర్బంధం చేసుకోవడం జరిగిందో, మున్సిపల్ కార్పొరేషన్ లో పోలీస్ ఎంటర్ కావడానికి వాళ్ళు వీల్లేదు. మున్సిపల్ ప్రిన్సెస్ వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు జోక్యం చేసుకోగలుగుతారు. అది అర్ధరాత్రి దాటిన తర్వాత మహిళా కార్పొరేటర్స్ ను మహిళా పోలీస్ లేకుండా నిర్బంధించడం, పోలీస్ స్టేషన్ తరలించి పోలీస్ స్టేషన్ తరలించబడిన తదుపరి either they must be let off on executive bond or they have committed any grave offence for which bail cannot be extended, they have to be produced before the magistrate. ఆ విధంగా కాకుండా ఏదైతుందో అర్ధరాత్రి మొత్తం నగరమంతా తిప్పి జనావాసాలు లేని ప్రాంతంలో చీకట్లో మహిళా కార్పొరేటర్ వదలడము దీన్ని ఖండితమేగా టేకింగ్ టు నోటీస్ డీజీపీ మిత్రులు శ్రీధర్ బాబు గారు, నేను
దీన్ని డైరెక్టర్ జనరల్ పోలీస్ దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం మాటి మాటి ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే అర్ధరాత్రి ఆడబిడ్డలు ఏదైతుందో నిర్బంధించడమే కాకుండా వాళ్ళ స్టేషన్లో దే మస్ట్ బి గివ్ ఏదో ఒక వాళ్ళ పరిష్కారం చూపెట్టాలి. డిస్పోజల్ వాళ్ళ డిస్పోజల్ ఏదైతే స్టేషన్ చూపెట్టాలి. లేదా అర్ధరాత్రి వదలడం ఎట్లా? నిజంగానే మీరు అంత బుద్ధిమంతులు అయినట్టయితే వాళ్ళ ఇంట్లో పట్టుకుపోయి వదలాలని అని చెప్పంటుంటే, మీరు నిజంగా ఫ్రెండ్లీ పోలీసుగా భావించినట్టయితే అర్ధరాత్రి సమయం కాబట్టి వాళ్ళ ఆడబిడ్డలు మహిళా కార్పొరేటర్స్ ఏదైతుందో వాళ్ళ ఇంటి దగ్గర వదలాలి. అటువంటిది పోయి ఓపెన్ క్యాస్ట్ మైన్ జనావాస లేని ప్రాంతంలో వదలడం ఉద్దేశం అంటే ఏంటి? అధికార పార్టీకి వ్యతిరేకంగా మీరు నిరసన వ్యక్తం చేస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. అంటే చూస్తుంటే తెలంగాణలో ఉన్నామా లేకుంటే మళ్ళీ బ్రిటిషర్స్ అప్పుడు కూడా ఇంత నియంత్రణతో ఉంటుందని మేము భావించమని చెప్పంటున్నా. వీళ్ళ మిత్రుడు అన్నట్టు శ్రీధర్బాబు గారు పేర్కొన్నట్టు దీన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. సిమిలర్లీ నిధుల కేటాయింపుకు సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది కాబట్టి మానవ హక్కుల కమిషన్ దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ కింది స్థాయి అధికారులు ఏమైనా పొరపాటు చేస్తే దాన్ని పర్యవేక్షించి సరిచేయవలసిన జిల్లా కలెక్టర్ గారు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. కలెక్టర్ గారితో కలిసి వాళ్ళ సమస్యలు విన్నవించుకుందామంటే వాళ్ళకి అనుమతి అవకాశం ఇవ్వకపోవటమే కాకుండా అరెస్ట్ చేపించడం, ఇది కొత్త చరిత్ర కనబడుతుంది. రామగుండంలో కొత్త చరిత్ర కనబడుతుందని చెప్పంటూ నేను వీళ్ళ మిత్రుడు చందర్ గారు ఏదైతున్నదో ఆయన రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థి గెలిపించిండ్రు. ఆయన మర్చిపోతుండే, ఆయన రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థి గెలిపించాడు. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల పరిష్కారాన్ని కొరకు పాటుపడుతుండని చెప్పని భావించిందని చెప్పంటున్నాను. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాయనే అధికార పార్టీకి తాబేదారుడుగా మారడమే కాదు, వాళ్ళు ఏ అధికార పార్టీకి అనుబంధంగా చేరినట్టయితే నేను అభివృద్ధికి బాటేస్తా అని చెప్పి పేర్కొన్నాడా. 2 సంవత్సరాలు అయితే శాసనసభ్యుడిగా ఈ గడిచిన 2 సంవత్సరాలు నువ్వు చేసిన అభివృద్ధి అంటే ఒక్కడి చెప్పు అని చెప్పంటున్నాడు మిత్రుడు రాజ్ ఠాకూర్ గారు ఇప్పుడే పేర్కొన్నట్టు. నీ బీ పవర్ స్టేషన్ ఏమైంది? నువ్వు దాన్ని ఐదర్ సూపర్ క్రిటికల్ గా మార్చబోతున్నావా, ఆ సబ్ క్రిటికల్ కొనసాగించబోతున్నావా? దేని మస్ట్ బి సమ్ క్లారిటీ. మాటికి హెచ్చరికగా ఏదైతుందో ఇది ఉంటుందా ఊడుతుందా? ఇలా కార్మికులు ఏదైతుందో అభద్రతకు లోనవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతున్నదో సబ్ క్రిటికల్ నెలకొల్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి దిస్ ఈస్ కంటిన్యూస్, ఇది కొనసాగుతున్నటువంటి ఒక ప్లాంట్. ఇది రామగుండం బీ పవర్ స్టేషన్ కొనసాగుతున్న ప్లాంట్. ఈ భద్రాద్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి సబ్ క్రిటికల్ కదండి, కొత్త పెట్టను. క్లారిటీ లేదు ఇంతవరకు. ఎమ్మెల్యే గారు ఏదైతుందో నేను బీ పవర్ స్టేషన్ అండగా నిలబడతా అని చెప్పన్నాడా, ఇంతవరకు క్లారిటీ లేదు. ఓపెన్ క్యాస్ట్ మైన్స్ ఏదైతుందో పొందలగడ్డగా మారబోతున్నది. ఓపెన్ క్యాస్ట్ మైన్స్ అన్నింటినీ మేము నిలిపేపిస్తాం. ప్రత్యేకించి వీళ్ళ ఫార్మింగ్ లైన్ ఏదైతుందో అసలు గోదావరి కంటే ఉనికే మాయమైపోతుంది. వీళ్ళ మీ ఫార్మింగ్ లైన్ ఓపెన్ క్యాస్ట్ ఏదైతుందో గోదావరి కని పారిశ్రామిక ప్రాంతం ఉనికే కోల్పోబోతుందని చెప్పి అంటున్నా. మరి ఎమ్మెల్యే గారి ఆలోచన ఏంటి? నువ్వు కార్మికుల పక్షాన్ని నిలబడుతున్నావా, పెట్టుబడిదారుల పక్షాన్ని నిలబడుతున్నావా?
నువ్వు కార్మికుల పక్షాన్ని నిలబడ్డవాడు అయినట్టయితే ఈ ఓపెన్ క్యాస్ట్ మైన్ ఏదైతే గోదావరికని ఉనికి కోల్పోబోతున్నదో దాన్ని తక్షణమే నిలిపేపి అని చెప్పండి. ఇవాళ నువ్వు ఏదైతే ఉందో యువరాజు కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు నువ్వు పేర్కొంటూ భావిస్తావు అంత మొత్తం రాజ్యమే ఆయనది నడుతుంది కేటీఆర్ది. ఈ మందం జయంతిలో నువ్వెందుకు మరి అధికార పార్టీకి అనుబంధంగా మారటం? వీళ్ళ సింగరేణి కార్మికులకు కావలసిన వైద్య సదుపాయాల కల్పనకు ఇక్కడ ఏదైతుందో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడ ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయబడ్డట్టయితే సింగరేణి కార్మికుల కుటుంబాలతో పాటుగా ఈ ప్రాంత ప్రజానీకానికి అందరికీ వైద్య సదుపాయాలు సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇట్స్ అన్ ఎలక్షన్ కమిట్మెంట్ ఇంతవరకు ఏదైతుందో నీ మెడికల్ కళాశాల ఉనికి లేదు, ఊసు లేదు. ఇక ఏముందని హైదరాబాద్ 100 కిలోమీటర్ల లోపు సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ పెట్టిందే. సిద్దిపేట ఇట్స్ నాట్ బిన్ 100 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఎందుకు? ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కాబట్టి ఏదైతుందో మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం. ఇలా ఈ సింగరేణి కార్మికుల ఉద్యమ ఫలితం ఇలా తెలంగాణ రాష్ట్రం అని చెప్పంటూ నేను సింగరేణి కార్మికుల ఉద్యమ ఫలితం వీళ్ళ తెలంగాణ రాష్ట్రం అని చెప్పంటున్నా. అటువంటి సింగరేణి కార్మికులకు వైద్య సదుపాయ నిమిత్తం ఏదైతుందో సూపర్ స్పెషాలిటీ స్థాయిలో వైద్య కళాశాలని యాజమాన్యంతో సింగరేణి యాజమాన్యం ఏదైతుందో పెట్టుబడి పెట్టడానికి నీకు అవకాశం ఉంది. వీళ్ళ మేనేజ్మెంట్ కోటాలు ఏదైతుందో సింగరేణి కార్మికుల కుటుంబాల పిల్లలకి ఏదైతుందో నీ మెడికల్ సీట్స్ రిజర్వ్ చేయవచ్చు అని చెప్పంటున్నది. సింగరేణి యాజమాన్యంలో మెడికల్ కళాశాల నెలకొల్పబడ్డట్టయితే మేనేజ్మెంట్ కోటాలో సింగరేణి కార్మికుల కుటుంబాల పిల్లలకి ఏదైతుందో వాళ్ళు వైద్య సీట్లు మెడికల్ సీట్స్ ఏదైతుందో వాళ్ళకు కల్పించే అవకాశం ఉంటుందని చెప్పండి. ఏ టైం చేసిన పని? వాట్ హ్యాపెండ్ యువర్ ఐటీ కారిడార్? నువ్వే చెప్పిన కదా ఐటీ కారిడార్ పారిశ్రామిక ప్రాంతం, ఇది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ విస్తృతంగా అభివృద్ధి పరిచే అవకాశం ఉంది ఇక్కడ అని చెప్పని. ఏమైంది నీ ఐటీ కారిడార్? నీ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఒక శాసనసభ్యుడు చేయగలిగే పనులు ఇవి. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఒక శాసనసభ్యుడు చేయగలిగే పనులు ఇవి. ఇప్పుడు శ్రీధరబాబు గారు శాసనసభ్యుడిగా జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేయించారని చెప్పండి. శాసనసభ్యుడిగా అది చేయరు. పోయిపోయి స్థానిక సంస్థల కార్పొరేటర్లకు వాళ్ళకు ఉండే నిధులే అరకొర నిధులు. ఏదో అన్నాడు ఆయన ఎస్సీ సప్లై రూపొందించడంతో వీళ్ళ దళిత ఆవాస ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి కొంత అవకాశం లభించింది. ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శ గురి చేసినట్టు కాదు. ఇక్కడ దళితులను వాళ్ళకి లభించాల్సిన హక్కులను కలరాస్తున్నట్టు భావిస్తారని చెప్పి అంటున్నా. ఇట్స్ నాట్ ది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కేవలం దళితుల హక్కులకు మాత్రం పోరాటం చేస్తుంది. దయచేసి ఇప్పటికైనా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ జరిగినటువంటి సర్వసభ్య సమావేశం జరిగిన అవకతవకలు ఇర్రెగ్యులారిటీస్ వాళ్ళు సరి చేయడానికి ఉపయుక్తులు కావాలి వెంటనే. దయచేసి ఎమ్మెల్యే గారు ఏదైతున్నదో ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్య మేము పేర్కొన్న ఇప్పుడు రామగుండం బీ పవర్ స్టేషన్ కొనసాగింపు క్లారిటీ either by way of super critical or be continued as subcritical. మీరు 5 incline open cast ఏదైతుందో దాన్ని నిలిపివేయటం, సింగరేణి కాలేజ్ యాజమాన్యంలో మెడికల్ కళాశాల ఏర్పాటు, ఐటీ కారిడార్ అవి చేయవా నువ్వు? మేము గుర్తిస్తాం. అసలు పక్కన పెట్టి ఏదైతుందో అది చేయలేక ఇక్కడ పోలీసులను చేతులు పెట్టుకొని రాజ్యం చేస్తా. ఈ పోలీస్ రాజ్యం కొనసాగదు, ఈ పోలీస్ రాజ్యం కొనసాగదని చెప్పాడు. పోలీసు కూడా హెచ్చరిస్తున్నాం. మేము ఇప్పుడు మీ బాధ్యతలు గుర్తెరగండి.
మీరు అతిగా ప్రవర్తించినట్టయితే దానికి బాధ్యులు మీరే అవుతారు, శిక్ష మీరు అనుభవిస్తారు. దానికి బాధ్యులు మీరే అవుతారు, శిక్ష మీరు అనుభవిస్తారు. నేను మరొకసారి మా కార్పొరేటర్స్ అందరినీ కూడా చెప్పంటున్నా, మరి ఏంటి ఐ అప్రిషియేట్, వి అప్రిషియేట్, నువ్వు నిజంగా కంగ్రాచులేట్ చేస్తావు. ఇవాళ మీరు ఏదైతే ఉందో మీ దళితుల హక్కుల కొరకు ఏ విధంగా మీరు పోరాటం చేసిందో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక నివాసితులకు కార్మికుల హక్కుల కొరకు ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజానిక మీరు పెద్ద బాధ్యత పెట్టింటారు. ఇక అదృష్టం కొద్దిగా రాజ్ ఠాకూర్ ఉన్నాడు, స్థానికంగా అందుబాటులో ఉంటాడు. మా మిత్రుడు మాంకల్ స్వామి గతంలో కార్పొరేటర్, ఇప్పుడు ఏమన్నా ఓ కంగ్రాచులేషన్స్. మా న్యాయ సలహా ప్రకాష్ ఉన్నాడు ఇక్కడ, మా రాజేశ్వరుడు, మా స్టేట్ యూనియన్ నాయకుడు జనక్ ప్రసాద్ ఉన్నాడు, ఈర్ల కుమరనుడు అందుబాటులో. ఇక శ్రీధర్ బాబు గారు అయితే మీ ప్రాంత వాస్తవుడైనా ఆయన ఎమ్మెల్యే, మంత్రికి ఎమ్మెల్యే అయినా కానీ ఆయన అహర్నిశలు ఆయన ఆలోచన అంతా మొత్తం రామగుండం మీదే తిరుగుతుంటుంది. ఎందుకంటే పనిచేసిన అందరూ ఆయన మనసులే. రామగుండం కార్మిక పారిశ్రామిక ప్రాంతం సుభిక్షంగా ఉంటే మంత్రిని ఆయన లోకాలేదు కాబట్టి దాన్ని క్షేమంగా చూసుకోవడం వారి బాధ్యత భావిస్తారు. కాబట్టి ఇటు శ్రీధర్ బాబు గారు ఉంటారు ఇక్కడ, అప్పుడప్పుడు చుట్టూ నేను కూడా వస్తాను.